నేడు ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై తొలి సంతకం. కొత్త మంత్రులతో చంద్రబాబు భేటీ, నేడు మంత్రులకు శాఖల కేటాయింపు. తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు, కాసేపట్లో కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం. నేడు రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సమీక్ష, హాజరు కానున్న ఉన్నతాధికారులు. నేటి నుంచి ఏపీలో బడులు ప్రారంభం, మొదటి రోజే విద్యార్థులకు కిట్స్ అందజేత. ఒడిశాలో కొలువుదీరిన ఒడిశా ప్రభుత్వం, సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారానికి మోదీ హాజరు. కువైట్ అగ్ని ప్రమాదంలో 49కి చేరిన మృతులు, భారతీయ బాధితులకు కేంద్రం 2 లక్షల పరిహారం. యుఎస్ఏపై భారత్ ఘన విజయం, 7 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 4:41 సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రబాబు తొలి సంతకం దేనిపైన అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మెగా డిఎస్సి ఫైల్ పైనే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం చేయనున్నారు అని తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై 2వ సంతకం, సామాజిక పెన్షన్ 4,000కు పెంపు ఫైల్పై 3వ సంతకం చేస్తారని తెలుస్తోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు సచివాలయానికి వెళ్లేందుకు 2-3 రోజుల సమయం పట్టొచ్చని భావించారు. కానీ ఇవాళ నుంచి రోజు కావడంతో సాయంత్రం 4:41 చంద్రబాబు సచివాలయంలోని తన ఛాంబర్లో ఆసీనులు అవ్వబోతున్నారు. ఆ వెంటనే పరిపాలనను పరుగులు పెట్టించనున్నారు. ఉద్యోగ సంఘాలు, రాజధాని రైతులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి సాధారణ పరిపాలనపై చంద్రబాబు దృష్టి పెట్టబోతున్నారు. ఇవాల్టి నుంచే చంద్రబాబు ఎమ్మెల్యేలను కలవబోతున్నారు. గత పాలకులు 5 ఏళ్ల కాలంలో అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుపై రాజధాని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు, ఎప్పుడెప్పుడు తమకు పునర్వైభవం వస్తుందోనని, మంచి రోజులు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు. డిఎస్సిపై తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ విజయానికి దోహదపడిన 3-4 అంశాల్లో ప్రధానంగా ఉన్న అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్లో చంద్రబాబు రెండో సంతకం పెట్టబోతున్నారు. ఇక మూడో సంతకం సామాజిక పెన్షన్ 4,000కు పెంపు ఫైల్పై పెట్టబోతున్నారు. స్కిల్ సెన్సెస్ ప్రక్రియను చేపట్టడం అన్న క్యాంటీన్లు ఏర్పాట్లు సంబంధించిన ఫైల్స్ పైన సంతకం చేయనున్నారు. తాను ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. తాను ఇచ్చిన హామీలు అమలు చేయడంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. సీఎం చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశులతో కలిసి చంద్రబాబు తిరుమలలోని గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పలకరించారు. అతిథి గృహం వద్ద వర్షం పడుతున్న కారు దిగి కార్యకర్తల వద్దకు వెళ్లి చిరునవ్వుతో మాట్లాడారు. చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ అని చెప్పి పరదాలు కట్టారు. మీరందరూ తడిచిపోయారు. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడుంది, టేబుల్ ఎక్కడుందో ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ స్టేట్ లో మడత పెట్టేసి చంద్రబాబుకు స్వాగత విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. పర్యటన సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. గాయత్రి నిలయం వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు టీడీడీ అధికారులు ఎవరూ రాలేదు. ఆయన వాహనం దిగి గాయత్రి నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్చం ఇచ్చేందుకు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం యత్నించగా సీఎం తిరస్కరించారు. మీరందరూ తడిచిపోయారు. సీఎం చంద్రబాబు పర్యటనలో తిరుమలలో అతిథి గృహం వద్ద పరదాలు కట్టారు. వాటిని చూసిన మంత్రి లోకేష్ అధికారులను ప్రశ్నించారు. పరదాలు కట్టడం పోలీసులకు అలవాటైపోయిందని లోకేష్ అన్నారు. కట్టొద్దంటే కడుతున్నారని, ముందు ఈ అలవాటు మార్చాలని చెప్పారు. ఫ్లైఓవర్పై మొదటిసారి పోలీసులను చూశాను అంటూ లోకేష్ నవ్వారు. గత ప్రభుత్వ హయాంలో నాశనమైన వ్యవస్థలను బాగు చేయాలని, రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిన్న కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులను చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని సూచించారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదామంటూ
పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తాను సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితిపై విశ్లేషించారు. మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత మేరకు ఇవాళ శాఖలు కేటాయిస్తానని స్పష్టం చేశారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదేనన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని సూచించారు. తెలంగాణ రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అమలుపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 15వ తేదీ లేదా 18వ తేదీన సమావేశం జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ అమలుకు అవసరమైన ప్రభుత్వపరమైన నిర్ణయాలపై సమావేశంలో చర్చించి వెల్లడించనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా రుణమాఫీని సీఎం రేవంత్ అత్యంత ప్రాధాన్యాంశంగా చేపట్టారు. పంట పండించే ప్రతి పేద రైతుకు లబ్ధి చేకూరేలా, రుణమాఫీ ద్వారా చేయూత అందించేలా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకునేలా మార్గదర్శకాలు ఉండాలని భావిస్తున్నారు. రుణమాఫీ అమలుకు ఎన్ని నిధులు అవసరం, అందుబాటులో ఉన్న వనరులు, నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్గా తీసుకోవాలి, అర్హులైన రైతుల గుర్తింపునకు విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లు కేంద్ర మంత్రుల బాధ్యతలు స్వీకరించనున్నారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించగా బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర మంత్రులుగా ఇద్దరు నేతలు బాధ్యతలు స్వీకరించనున్నారు. కేబినెట్ హోదాలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమితులైన కిషన్ రెడ్డి ఢిల్లీలోని శాస్త్రి భవన్ ఏ బ్లాక్లో ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉదయం 10 గంటల 35 నిమిషాలకు నార్త్ బ్లాక్లో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లను అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. లక్ష్మి, కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదే విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వాళ్ళు ఈ రోజు ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా నియమితులైన కిషన్ రెడ్డి ఈ రోజు ఉదయం 9:45 తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తారు. అనంతరం గురుద్వార్ బంగ్లా సాహిబ్ కు వెళ్లి అక్కడ ఉన్నటువంటి మందిరంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రి భవన్ ఏ బ్లాక్ లోని బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో 11 గంటలకు కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అక్కడే అనంతరం అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తారు. అదే విధంగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికైనటువంటి బండి సంజయ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మొదటిసారిగా కేంద్రంలో మోడీ సర్కార్ లో మంత్రివర్గ స్థానంలో చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ రోజు ఉదయం 10:35 నార్త్ బ్లాక్ లోని హోంమంత్రి కార్యాలయంలో బండి సంజయ్ హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఆయన భద్రతా దృష్ట్యా అక్కడ ఎవరిని అనుమతించకపోవడంలో ఎలాంటి అట్టహాసం లేకుండా చాలా నిర్మలంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మంత్రి బండి సంజయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన కూడా హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులైనటువంటి విద్యారణ్య భారతీ స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే బాధ్యతలు మంత్రిగా తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రోజు తెలంగాణ నుండి నియమితులైనటువంటి ఇద్దరు మంత్రులు ఒకే రోజు ఒకే సమయంలో దాదాపుగా 15 నిమిషాల తేడాలతో ఇటు కేంద్ర కేబినెట్ మంత్రిగా బొగ్గుగనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. అదే విధంగా తొలిసారి కేంద్రంలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న బండి సంజయ్ కూడా హోంమంత్రి సహాయ మంత్రిగా ఈ రోజు బాధ్యతలు తీసుకుంటున్నారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షలు నిర్వహించి ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో అక్కడ సమావేశం నిర్వహిస్తారు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈవీఎంల ధ్వంసంతో పాటు మరో 3 కేసుల్లో మధ్యంతర బెయిల్పై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మే 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి అక్కడ ఈవీఎంతో పాటు వీవీప్యాట్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అక్కడే ఉన్న టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలన్నీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లిపై తక్షణ చర్యలకు ఆదేశించింది. దాంతో ఆయన గృహ నిర్బంధం నుంచి పరారయ్యారు. అజ్ఞాతంలోనే ఉండి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 6వ తేదీ వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఫోన్లో వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. లక్ష్మి, ప్రధానంగా చూసుకున్నట్టే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ వ్యవహారంలో కీలక మలుపులు తిరుగుతోంది. దీని మీద చూసుకున్నట్టే మాత్రం ఈవీఎం ధ్వంసం కేసులోనూ అదేవిధంగా నంబూరు శేషగిరిరావు అనే అతన్ని అడ్డుకోవడంతో అతను కూడా పై కూడా దాడి చేసిన ఘటన మాత్రం వీటన్నింటి హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో ఉన్నారు కాబట్టి అతను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ బెయిల్
మంజూరులో వాదోపవాదనలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఈ నేపథ్యంలో ఎస్పీకి రోజు వచ్చి కార్యాలయంలో సంతకం పెట్టడం జరిగింది. వీటన్నింటినీ చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ 10 గంటల తర్వాత మాత్రం ఈ రోజు వాదోపవాదనలు అటువైపు బెయిలా ఇటువైపు జైలా అని చెప్పేసి అన్న ఉత్కంఠ రేగుతోంది అని చెప్పుకొస్తున్న పరిస్థితి నెలకొంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే 3 హత్యాయత్నం కేసులు, అదేవిధంగా ఈవీఎం లోకి వెళ్లి ధ్వంసం చేసిన కేసులో కూడా కీలక నిందితుడిగా ఉన్నాడు. A1 గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకున్న సమాచారం అవుతుంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్టు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో కూడా చూసుకున్నట్టు మాత్రం అర్ధరాత్రికి బెయిల్ మంజూరు పూర్తయిన తర్వాత మాత్రం మరోసారి బెయిల్ పొడిగించిన నేపథ్యంలో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొద్దిగా ఊరట కలిగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో అంటే దాదాపు 10 గంటల తర్వాత హైకోర్టు బెంచ్ మాత్రం దీన్ని విచారణ చేయనుంది. ఇప్పటికే నంబూరు శేషగిరిరావు అతనికి గతంలో చూసుకున్నట్టు మాత్రం షరతులతో కూడిన అన్నిటి కూడా ఓట్లకి లెక్కింపు కేంద్రానికి రావద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు మాత్రం గైడ్ లైన్స్ గా ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి దూరంగా ఉంచారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కానీ ఈ నేపథ్యంలో వీటన్నింటినీ కీలకంగా పూర్తయిన తర్వాత ఈ రోజు మాత్రం హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది అని చెప్పేసి వైసీపీ కార్యకర్తల్లో కూడా, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం టీడీపీ నాయకుల్లో కూడా ఒక ఉత్కంఠ రేకుతుంది అని చెప్పేసి తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుందో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. కానీ దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో మరోసారి మాత్రం బెయిల్ కోరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు బెయిల్ ఇచ్చింది కాబట్టి 3వసారి మాత్రం బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉండవని చెప్పేసి కొంతమంది న్యాయ నిపుణులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. అసలు హైకోర్టు ఏం తీర్పు ఇస్తుంది అన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. లక్ష్మి, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన తెలుగు సినీ నటి హేమకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్ ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు సీసీబీ న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ ధృవపత్రాల బాగోతం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు భక్తుల సమస్యలు లడ్డు తయారీలో నాణ్యత లోపం, శానిటేషన్పై నిర్లక్ష్యం, బ్లాక్లో టికెట్ల విక్రయం తదితర అంశాలతో వార్తల్లోకి ఎక్కిన రాజన్న ఆలయం ఇప్పుడు ఏకంగా నకిలీ ధృవపత్రాల బాగోతంతో కలకలం రేపుతోంది. ఆలయంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి నకిలీ ధృవపత్రాలు సమర్పించి పదోన్నతి పొందినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆలయ అధికారులు సైతం సీనియర్లను కాదని ఆయనకు పదోన్నతి కల్పించి కీలక బాధ్యతలు అప్పగించినట్టు గత కొన్నేళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై గతంలోనే కొంతమంది ఉద్యోగులు దేవాదాయ శాఖ కమిషనర్కు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఈయనతో పాటు మరికొంతమంది ఉద్యోగులు, సిబ్బంది సైతం నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గత ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కనీసం నూతన కాంగ్రెస్ ప్రభుత్వమైనా నకిలీలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని రాజన్న భక్తులు కోరుతున్నారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకి యత్నం చేశాడు. దూకిన వ్యక్తిని చూసి స్థానిక పోలీస్ కానిస్టేబుల్ అలర్ట్ అయ్యాడు. అక్కడున్న వారిని అతను అలర్ట్ చేయడంతో ట్యాంక్ బండ్ లోపలికి దిగి దూకిన వ్యక్తిని కాపాడారు. అనంతరం అంబులెన్స్లో అతన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను, అతని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్ చరణ్ మాషి భువనేశ్వర్ జనతా మైదానంలో ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా కన్వర్ధన్ సింగ్, ప్రతిభా పరిడా, 8 మంది కేబినెట్ మంత్రులుగా, 5గురు స్వతంత్ర హోదా గల మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను 78 చోట్ల గెలిచిన బీజేపీ 2.5 దశాబ్దాలుగా ఒడిశాలో అధికారంలో ఉన్న బీజు జనతాదళ్ను ఓడించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాషిను ప్రకటించింది. ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తరలివచ్చారు. 25 ఏళ్లుగా ఒడిశాను పాలించిన నవీన్ పట్నాయక్ను సీఎం మాషి వ్యక్తిగతంగా కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని అభినందించారు. శ్రీ రఘుబర్ దాస్ ఏపీ, ఒడిశా పర్యటనలు ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ కువైట్ ప్రమాదంలో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రతను ప్రధానికి డిజిటల్ స్క్రీన్ల ద్వారా చూపించారు. నిన్న తెల్లవారుజామున కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది మృతి చెందగా 40 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు. అలాగే మృతుల సంఖ్య కూడా పెరగొచ్చని తెలిసింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కుటుంబాలకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతస్తుల బిల్డింగ్లో వంటగది నుంచి తొలుత మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ఇక ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది 5వ అంతస్తు నుంచి దూకేయడంతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 49 మంది చనిపోగా ఇంకా 40 మంది ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.